క్రైస్తలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యం త్వరపెట్టేదను. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. అవునండి, దేవుడునైనా నేను నీ జీవితంలో ఈ యొక్క కార్యమును ఏం చేస్తున్నాను, జరిగిస్తాను, త్వరపెట్టుదును. ఎప్పుడు అంటే తగిన కాలమందు త్వరపెడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, కానీ నా జీవితంలో ఎందుకో కార్యాలు జరగట్లేదు, ఇంకా నా జీవితంలో కార్యాలు జరగవా అని. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. నీకేదైతే మాట ఇచ్చాడో, ఏ వాక్యం ద్వారా అయితే నీతో మాట్లాడాడో, ఏ వాగ్దానం అయితే నీకు చేసి ఉన్నాడో, తగ్గిన కాలమందు నేను త్వరపెట్టేదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో దేవుడు తన సొంత సమయంలో, తగ్గిన సమయంలో త్వరపెట్టి కార్యం జరిగిస్తాడంట. కాబట్టి ఇంకా నీ జీవితంలో కార్యం జరగట్లేదని అధైర్యపడక, కృంగిపోక, ఆలస్యంలో అద్భుతం చేసే దేవుడు తగ్గిన సమయంలో త్వరపెట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలు పొందుకొని బ్లెస్ చేయబడి అనేకులకు ఆశ్చర్యకరంగా, దేవునికి మహిమకరంగా జీవించాలి రీతిగా తగిన కాలంలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ కార్యాల కొరకైతే నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో తగిన సమయంలో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి వారిని సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.